జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అను, ఏమైందమ్మా? ఎందుకు తనని ఆగమంటున్నావు? చూడబోతే అను తన సవతిని తనే ఆపి ఇంట్లో ఉంచుకునేలా ఉందే. చూద్దాం ఏం చేస్తుందో. ఏం మాట్లాడవింటాను? అది అది ఇంకా మీకు అర్థం కావడం లేదా బ్రోయిన్లా? రాణిని ఇంటి నుంచి పంపించడం అనుకి ఇష్టం లేనట్టుంది, అందుకే తనని ఆపుతుంది. అంతే కదా అను? అను, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? మోమిన్య, తనేం చేస్తోందో అనుకు అర్థమవుతుంది, కానీ నీకే ఇంకా అను ఏంటో అను మనసేంటో అర్థం కావడం లేదు. ఇదంతా తన మంచితనం మోమిన్లా. పాపం ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. పైగా తన ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు కదా. అందుకే తను మన మధ్య ఉంటేనే సేఫ్ అని అను అభిప్రాయం అనుకుంటాను. కదను? అవునత్తమ్మా. అను, నేను చెప్పేది వినమ్మా. గెస్ట్ హౌస్లో తనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. తనకేం కావాలన్నా కేశవ చూసుకుంటాడు. నువ్వు తన గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదత్తమ్మా, అక్కడ తనకేదో సౌకర్యాలు ఉండవని కాదు, జెండర్ సార్ చూసుకోరని కాదు, తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదలటం మంచిది కాదు అని చెప్తున్నాను. తన కండిషన్ ఏంటో మీరే చూశారు కదా. ఇప్పుడు జరిగింది మరో క్షణానికి తనకి గుర్తుండటం లేదు. ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, తనకి ఎవరు గుర్తుంటారో గుర్తుండరో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంది. అందుకే తను మన దగ్గరే ఉండటం మంచిదత్తమ్మా. అను, నువ్వు తన విషయంలో మరీ అంత సెన్సిటివ్గా ఆలోచించనక్కర్లేదు. అక్కడ సర్వెంట్స్ కూడా ఉన్నారు, తనకి బెస్ట్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ హెర్. అంతగా కావాలంటే అక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేద్దాం. ఎవ్రీ సెకండ్ తన బాగోగులు చూస్తున్నట్టు అవుతుంది. అండ్ హాస్పిటల్ కూడా మనమే దగ్గరుండి తీసుకెళ్దాం. సో ఎంతకంటే కేరింగ్ ఎవరు చూసుకుంటారు చెప్పు? సార్, నా ఉద్దేశం కేవలం తన బాగోగుల గురించి చూసుకోవడమే కాదు, తను ఉన్న పరిస్థితుల్లో మానసికంగా నలుగురి తోడు అవసరం. మీరే చెప్పండి. ప్రతి విషయాన్ని మర్చిపోయే తను మనల్ని మర్చిపోయి వెళ్ళటానికి ఎందుకింత స్ట్రగుల్ అవుతుంది? అంటే డాక్టర్ ట్రీట్మెంటే కాదు సార్, మన కంపెనీ కూడా తనకి ట్రీట్మెంట్ లాంటిదే అని నా ఉద్దేశం. ఎస్,
అందుకే తను మనతో ఉండటం అవసరం అంటున్నాను. నువ్వు చాలా గ్రేట్ అను. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంటేనే నువ్వు చాలా సార్లు నాకు సపోర్ట్ చేసి వెళ్లకుండా ఆపావు. నేనంటే నీ కో సిస్టర్ని కాబట్టి ఒకే ఫ్యామిలీ అనుకుని సపోర్ట్ చేసావు. ఇప్పుడు ఎవరో తెలియని తనకు కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే తనని కూడా నీ సిస్టర్ లాగా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతున్నావు అన్నమాట. మాన్సి, మను మంచితనం గురించి మాకు తెలియక కాదు, కానీ ఆ మంచితనం వల్ల తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందనేదే సమస్య. ఆ, సార్, నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. తనని ఇక్కడికి తీసుకురావడానికి కానీ తన గురించి కేర్ తీసుకోవడానికి కానీ తన రూపమే కారణం కదా సార్. మరిప్పుడు తననిలా మధ్యలో ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో వదిలేస్తే ఆ బాధ కూడా ఆ రూపానికే కదా సార్. ఇది మన బాధ్యతగా తీసుకున్నాం. ఏదో సమస్య వస్తుందనే భయంతో బాధ్యతని వదిలేస్తామా? చెప్పండి. యు ఆర్ సో లక్కీ రాణి. నువ్వు ఇంట్లో ఉండటానికి అను సపోర్ట్ చేసిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నావు అని అర్థం. అవునా? అంటే నేనిప్పుడు మీతోనే ఇక్కడే ఉంటానా? రియల్లీ? చెప్పండి. నేను ఇక్కడే ఉండొచ్చా? ప్లీజ్ చెప్పండి. ఏమంటారు సార్? yes yes రోల్ ఒప్పుకున్నారు. యు ఆర్ ఇన్. అను తన కోపమే తన శత్రువు అని విన్నాను, కానీ నిన్ను చూస్తే మాత్రం తన మంచితనమే తన శత్రువు అనిపిస్తుంది. వెళ్ళాల్సిన దాన్ని ఆపగలిగావు, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దు కానీ. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పద, కమ్ 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 కమ్. మా ఇంట్లో అందరికీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ముఖ్యంగా మా అనుకి. మా బ్రోయిన్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అందరినీ ఒకేలా చూస్తారు. ఇల్లు బయట అనేది ఏది ఉండదు. చాలా గొప్ప పర్సన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.